హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి స్టవ్ వెలిగించుకోకుండా ఎంతో ఈజీగా చేసుకోగలిగే పేపర్ లాంటి వడియాలండి. సగ్గుబియ్యంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా కూడా స్టవ్ వెలిగించి పిండి ఉడికించాల్సిన అవసరం లేదు. దీనికి చాలా క్రంచీగా చూస్తున్నారు కదా. చూడండి, ఒక్కటే రోజుకే ఎండిపోతాయి ఈ వడియాలు అనేటివి. 2-3 రోజులు ఎండబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యాన్ కింద అయినా ఆరిపోతాయండి ఈ వడియాలు. ఎవరైనా చేసుకోవచ్చు, అపార్ట్మెంట్ వాళ్ళైనా సరే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేస్తూ ఉండండి. ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. లావు సగ్గుబియ్యం అండి ఇవి. ఒక గిన్నెను తీసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. నీళ్ళని వేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని కడుక్కోవాలండి. ఒకసారి కడుక్కున్న తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు నీళ్ళని వేసుకొని 2 గంటల వరకు నానబెట్టుకోవాలండి. మూతను పెట్టుకొని 2 గంటల తర్వాత చూద్దామండి సగ్గుబియ్యం ఎలా ఉన్నాయో. చూసారా, నీళ్ళన్నీ పీల్చుకొని సగ్గుబియ్యం డబల్ సైజ్ అయ్యాయి. ఒక పెద్ద గిన్నెను తీసుకొని 1 కప్పు సగ్గుబియ్యానికి 5 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ నీళ్ళని మరిగించుకోవాలండి మూత పెట్టుకొని. స్టవ్ వెలిగించాల్సిన పని లేదని చెప్పేసి మళ్ళీ స్టవ్ వెలిగించాలి అంటున్నారేంటి అనుకోవద్దు. నీళ్లు మరిగించుకోవడానికి మాత్రమే స్టవ్ వెలిగించుకోవాలండి. నీళ్లు మరుగుతున్నాయండి, స్టవ్ ఆపేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ మరిగించుకున్న నీటిలో వేసుకోవాలండి. సగ్గుబియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 8 గంటల వరకు ఇలాగే ఉంచుకోవాలండి. 8 గంటల తర్వాత చూద్దామండి సగ్గుబియ్యం ఎలా ఉన్నాయో. చూసారా, నీళ్ళన్నిటినీ పీల్చుకొని ఉడికించిన దానిలాగా అయ్యింది సగ్గుబియ్యం అన్నీ. స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే ఎలా ఉంటాయో అలా అయ్యాయి. మీకు టైం ఉంటే 10 గంటలైనా నానబెట్టుకోవచ్చండి, ఇంకా బాగా నానుతాయి. మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో కొద్దిగా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. తగినంత ఉప్పును వేసుకోవాలి, రుచికి సరిపడా. ఎక్కువ వేసుకోవద్దండి, వడియాలు మళ్ళీ ఉప్పగా అయిపోతాయి. చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకోవాలండి పిండి. 1 స్పూను నువ్వులను వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర. అంతా పిండిలో కలిసేటట్లు కలుపుకోవాలి. ఇది ఉడికించాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు వడియాలు పెట్టుకోవటమే. ప్లాస్టిక్ కవరు పరుచుకున్నానండి నేను. ఇది ఆల్రెడీ చల్లగా ఉంది కదా, ప్లాస్టిక్ కవర్ పైన వేసుకున్నా ఏం కాదు. ఇలా చిన్నగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. నేను ఇక్కడ వడియాలు పెడుతుంటే అక్కడ చూడండి, నేను డైలీ అలా పిచ్చుకలకి బియ్యం వేస్తాను. మీరు కూడా మీ టెర్రస్ పైన అలా వేయండి. చూసారా, మా ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చారో. మీ ఇంటికి కూడా అలా ఎప్పుడన్నా చుట్టాలు వచ్చారా? చుట్టాలంటే మనుషులే కాదండి, పక్షులు, జంతువులు కూడా మనకు ఫ్రెండ్స్, చుట్టాలే అవుతారు. డైలీ వాటికి అలా వేస్తూ ఉంటే మనకు ఫ్రెండ్స్ అయిపోతాయి. ఇలా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టేసుకోవచ్చు.
పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు తీసుకున్న సగ్గుబియ్యాన్ని బట్టి పిండి కొంచెం చిక్కగా కూడా అవ్వచ్చండి. అలాంటప్పుడు నీళ్ళని కొన్ని బాగా మరిగించుకొని కలుపుకోవాలి. పిండిని మాత్రం ఉడికించద్దండి. స్టవ్ మీద పెట్టి పిండి ఈ విధంగా ఉండేటట్లు మీరు చూసుకొని నీళ్ళని కలుపుకోండి. ఇలా అంటే పెద్ద సైజు అవుతాయండి. మీరు పెద్ద సైజులో వేసుకోవాలనుకుంటే. పల్సగా వేసినా కూడా ఇది ప్లాస్టిక్ కవర్ కదా, ఊడొచ్చేస్తాయి. రావనే భయం అవసరం లేదండి. మీకు నచ్చిన సైజు వేసుకోవచ్చు. అన్నిటినీ ఇలానే వేసుకొని సాయంత్రం వరకు ఎండనివ్వాలండి. మన వడియాలు సాయంత్రానికల్లా ఎండిపోయాయండి. చూడండి, కవర్ నుండి సపరేట్ కూడా అయిపోతున్నాయి కొన్ని. ఇవి తొందరగానే ఆరిపోతాయండి. దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదు. ఇంట్లో ఫ్యాన్ కిందైనా వేసుకోవచ్చు ఈ వడియాలు. కొద్దిగా జీలకర్ర ఎక్కువైందండి, చూస్తుంటే కనిపిస్తుంది. అందుకే మీరు చూసుకొని వేసుకోండి. కొంచెమే వేసినా కూడా ఈ వడియాలలో ఎక్కువ అవుతుంది. చూడండి, అవే ఊడొచ్చేస్తున్నాయి అన్నీ. ఊడొచ్చేస్తున్నాయి చూడండి, వాటంతట అవే. క్లాత్ పైన, కాటన్ క్లాత్ పైన వేసుకున్నా సరే ఇంత నీట్గా రావండి. నా సజెషన్ ఇలా ప్లాస్టిక్ కవర్ పైన మాత్రమే వేసుకోమని చెప్తున్నాను. కాటన్ క్లాత్ మీద వేసుకుంటే కష్టం అవుతుంది తీసుకోవడానికి. ఇవైతే ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా అన్నిటినీ ఊడదీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఒకరోజు ఎండలో ఎండబెట్టుకోండి. ఆల్రెడీ ఎండిపోయే అవసరం లేదు, కాకపోయినా సంవత్సరం అంతా మనం నిల్వ చేసుకుంటాం కదా, అందుకని మళ్ళీ ఒకరోజు ఎండబెట్టుకున్నామంటే సంవత్సరం అంతా బాగా ఉంటాయి. ఒకరోజు తర్వాత వడియాలు అనేటివి ఎండిపోయాయండి. చూసారా ఎంత పలసాగా వచ్చాయో. నా వేళ్ళు కింద పెడితే అన్నీ కనపడుతున్నాయి, అంత పలసన ఉన్నాయి. ఇవి పేపర్ లాంటి వడియాలండి, అందుకే నేను చెప్పాను పేపర్ లాంటి వడియాలని. పెద్ద సైజువి అలాగే వచ్చాయి, చిన్న సైజువి అలాగే వచ్చాయి. మన ఇష్టం అండి, ఏ సైజులో వేసుకున్నా కూడా అన్నీ పర్ఫెక్ట్గానే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, సేమ్ పేపర్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా అంతకన్నా పలసనే ఉన్నాయి. ఇప్పుడు వేయించి చూపిస్తానండి ఈ వడియాలు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అనేది హీట్ అయిందండి, ఇప్పుడు వేద్దాం. చూసారా వేగానే ఎలా పొంగుతూ వస్తుందో. చూసారు కదండి పేపర్ లాంటి వడియాలు ఎలా వచ్చాయో. మీకు నచ్చినాయా? అలాగైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మీ ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.